శేషు, కామ్ డౌన్. నువ్విప్పుడు ఎక్కడున్నావు? I'm in Hotel Charminar. నేను తను ఒక గోడకి అటువైపు ఇటువైపు ఉన్నాం. మా ఇద్దరి మధ్య ఒక పొడవైన కారిడార్ ఉంది. She's an 807 and I'm an 804. నా జీవితంతో తను ఆటలాడుకుంది కాబట్టి తన ప్రాణాన్ని తీసేయాలి. డోంట్ బి స్టూపిడ్. ఈ ఒక్క రాత్రిలో అన్నీ ముగిసిపోతాయి. ఎవ్రీథింగ్ ఎండ్స్ హియర్. శేషు, నేను చెప్పేది కొంచెం విను. తొందరపడి ఏం చేయకు. తను ఇక్కడ ఉందన్న విషయం తెలిసే నేను ఇక్కడికి వచ్చా. రేయ్, ఒక పిటి అఫైర్ కోసం నువ్వు రియాక్ట్ అవ్వద్దు. నాకు తెలుసు నువ్వు నన్ను ఎంతగా అభిమానిస్తున్నావు అని. బట్ సారీ ఆనంద్, నేను తనని చంపాలి. రే, నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఆ హోటల్ రావడానికి నాకు 20 minutes చాలు. మనమన్నీ సాల్వ్ చేద్దాం. నో, వద్దు. నువ్వు ఇక్కడికి వచ్చేలోగా అంతా అయిపోతుంది. అండ్ దట్స్ ఫైనల్. ప్లీజ్, ఫర్ ద సేక్ ఆఫ్ అవర్ ఫ్రెండ్షిప్, నువ్వు నా సైడ్ కొంచెం ఆలోచించు. ఇన్ని రోజుల తర్వాత నువ్వు నా నెంబర్ కాల్ చేయడం ఈ విషయం కోసమా? నీ వాయిస్ విన వెంటనే నేను ఎంత హ్యాపీయో తెలుసా? నువ్వు చేయబోయే పాపం కోసమా నాకు కాల్ చేశావు? ఐ ఫీల్ సో సాడ్. ప్లీజ్ శేషు, ఒక 20 నిమిషాలు నేను వచ్చేస్తాను. నీ కాలు పట్టుకుంటాను. సరే రా. థ్యాంక్స్ రా. ఆనంద్, there is a problem. శేషు, ఆ బాస్టర్డ్ ఎదురు రూమ్లోనే ఉన్నాడు. బాగా క్లోజ్ అయ్యాక మనసులో ఉన్నదాన్ని బయటికి చెప్పుకోగలిగే మంచి స్నేహితుడిగా నేను భావించాను. ఐఎమ్ రియలీ షాక్డ్. శేషుని నేను న్యాయపరచడం లేదు, కానీ తనిది ఎలా తనింత చీప్ అనుకోలేదు. సి ఆనంద్, తన వల్లే నేను ఈ ఫీల్డ్ని చూస్ చేసుకున్నాను. బట్ ఇప్పుడు ఐఎమ్ రియలీ ఫెడ్ అప్ విత్ దిస్. ఐ వోంట్ కంటిన్యూ ఇన్ దిస్ ఫీల్డ్. హే, ఒకడు మిస్బిహేవ్ చేశాడని నువ్వు ఈ ఫీల్డ్ని వదిలేసుకుంటావా? బాగుంది, ఎలాగో నీ నిర్ణయం బాగుంది. అన్ని ఫీచర్స్ ఉన్న ఒక ఐడెంటిటీ ఐడల్నే ఇక్కడున్న ఓవరా క్లయింట్స్ కావాలనుకుంటున్నారు. ఐ బిలీవ్ ఇన్ యూ. నువ్వు పెద్ద రేంజ్కి వెళ్ళగలవు. అసలు నన్నేం చేయమంటావు చెప్పు. తను కొంచెం డిఫరెంటే. నువ్వు వెళ్ళి ఆ రూమ్ చెక్అవుట్ చేసే, మిగతాది నేను చూసుకుంటాను.